హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహిత ట్రూత్స్. చాలామందికి సమస్యలు ఉంటాయి, కానీ మనం మాత్రం మన లైఫ్లో మాత్రమే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎవరి లైఫ్లో లేవు అని అనుకుంటాం. నిజానికి సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు. ఒక స్త్రీ కొన్ని సంవత్సరాల నుంచి అనేక సమస్యలతో బాధపడుతూ ఉంటుంది. ఒకరోజు ఆ స్త్రీ బుద్ధ భగవాన్ దగ్గరికి వెళ్ళింది. భగవాన్, నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ చాలామంది చాలా హాయిగా ఉన్నారు. నాకు ఎన్నో సమస్యలు ఉన్నాయి, జీవితం అంతా సమస్యతోనే గడిచిపోతుంది. వాటిని పరిష్కరించే మార్గమే లేదా? మీరే పరిష్కరించండి అని అడిగింది. అప్పుడు ఆ భగవాన్ బుద్ధుడు, మీ ఊళ్ళో ఇంటింటికి వెళ్ళి ఎవరికైతే సమస్యలు లేవు అని అనుకుంటున్నావో వాళ్ళని, మరియు ఏ ఇంట్లో సమస్యలు లేవో ఆ ఇంటి వాళ్ళని అడిగి కొంచెం ఆవాలు పట్టుకురా, నీ సమస్యలు పరిష్కరిస్తాను అని అంటాడు. అలా అనగానే ఆమె చాలా సంతోషంతో వెళ్తుంది. ఆమెకు తెలిసిన వాళ్ళను మరియు ఇంటింటికి పోయి అడిగింది. అందరూ తమకు సమస్యలు ఉన్నాయని, ఆవాలు ఇవ్వలేమని చెప్తారు. వట్టి చేతులతో ఆ స్త్రీ బుద్ధుడి దగ్గరకు వచ్చి జరిగిన విషయం చెప్పింది. అప్పుడు బుద్ధుడు ఇలా అన్నాడు, సృష్టిలో ప్రతి ప్రాణికి సమస్యలుంటాయి. అవి వస్తుంటాయి, పోతుంటాయి. అందరికన్నా నాకే ఎన్నో ఎక్కువ సమస్యలని అందరూ అనుకుంటారు. ఆ ఆలోచన సరికాదు. నీకున్న సమస్యలు పెరగకుండా చూసుకో. అలాగే నీకు వచ్చే సమస్యలను ఎదుర్కొని నిలబడు. నీ పనులు నువ్వు సక్రమంగా చేసుకో. కొత్త సమస్యలు రావు, పాత సమస్యలు తొలగిపోతాయి. సో అందరికంటే నాకే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నా జీవితంలోని ఎక్కువ కష్టాలు ఉన్నాయి అని అనుకోకండి. ప్రతి ఒక్కరూ తమ తమ లైఫ్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. గొప్ప వాళ్ళకు ప్రాబ్లమ్స్ చిన్నగా కనిపిస్తుంది, పేదవాడికి ప్రాబ్లమ్స్ పెద్దగా కనిపిస్తుంది, అంతే తేడా. కానీ సమస్య మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.